మీ కేసు ఎలాంటి పరిస్థితుల్లో ఉందో దాన్ని బట్టి మీకు లభించే బెయిల్ కూడా మారుతుంది. కానీ బెయిల్‌లో ఎన్ని టైప్స్ ఉన్నాయో మీకు తెలుసా? ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకే తెలుస్తుంది. బెయిల్‌లో టైప్స్ వచ్చేసి 4 టైప్స్ ఉన్నాయి. రెగ్యులర్ బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్, ఇంటర్న్ బెయిల్ అండ్ డిఫాల్ట్ బెయిల్. ఒక వ్యక్తిని ఇప్పటికే అరెస్ట్ చేసి కస్టడీలో ఉంచినప్పుడు కోర్టు నుంచి తీసుకునే బెయిల్‌ను రెగ్యులర్ బెయిల్ అంటారు. అంటే అరెస్ట్ అయ్యాను, ఇప్పుడు బెయిల్ కావాలి అనే పరిస్థితి. యాంటిసిపేటరీ బెయిల్ అంటే నన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని ఒక వ్యక్తికి భయం ఉన్నప్పుడు ముందుగానే కోర్టును ఆశ్రయించి అరెస్ట్ నుంచి రక్షించమని కోర్టుని కోరవచ్చు. దీన్నే యాంటిసిపేటరీ బెయిల్ అంటారు. ముఖ్యంగా నాన్ బెయిలబుల్ అఫెన్సెస్లో అరెస్ట్ భయం ఉన్నప్పుడు ఇది చాలా ముఖ్యమైన రెమెడీ. ఇంటీరియం బెయిల్ ఇది తాత్కాలిక బెయిల్. ఒక వ్యక్తికి కొంతకాలం మాత్రమే బెయిల్ అవసరమైనప్పుడు లేదా ప్రధాన బెయిల్ అప్లికేషన్పై నిర్ణయం వచ్చే వరకు తాత్కాలికంగా కోర్టు బెయిల్ ఇవ్వవచ్చు. దీన్నే ఇంటీరియం బెయిల్ అంటారు. డిఫాల్ట్ బెయిల్ ఇది చాలా ముఖ్యమైనది. ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ప్రిస్క్రైబ్డ్ టైంలో ఛార్జ్షీట్ లేదా ఫైల్ చేయకపోతే చట్టంలో ఉన్న కండిషన్స్ ప్రకారం అక్యూజ్డ్కు డిఫాల్ట్ బెయిల్ హక్కు కలగవచ్చు. దీన్ని స్టాట్యూటరీ బెయిల్ అని కూడా పిలుస్తారు. అంటే బెయిల్ అంటే ఒకటే కాదు, రెగ్యులర్ బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్, ఇంటరియం బెయిల్, డిఫాల్ట్ బెయిల్ లాంటి వివిధ ఫామ్స్లో ఉంటాయి. కానీ గుర్తుంచుకోండి, బెయిల్ అనేది యాక్విటల్ కాదు. బెయిల్ వచ్చిందంటే కేసు నుంచి కంప్లీట్లీ బయటపడినట్టు కాదు. మీకు ఏ బెయిల్ గురించి ఫుల్ ఎక్స్ప్లెనేషన్ కావాలో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో దాని గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.